రైతుల దగ్గర భూమిని లాక్కుని ఒక రైతుని కూలీగా మార్చి, ఆ కూలీగా కూడా ఎలాంటి కూలీ, ఇప్పుడు మొన్న ప్రమాదం జరిగిన పరిశ్రమలో పనిచేస్తున్న వాళ్ళు ఎవరో చాలా బీదవాళ్ళు అయినటువంటి వాళ్ళు, ఎలాంటి ఆదాయం లేక దిక్కులేని పరిస్థితుల్లో బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, ఒరిస్సా నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి పనిచేస్తున్న వాళ్ళు, అక్కడి నుంచి పనిచేస్తున్న వాళ్ళు, అటువంటి వాళ్ళే పనిచేస్తారు. వాళ్ళకి ఏంటంటే ఇవాళ బ్రతకటం ముఖ్యం, రేపు ప్రమాదం ఉందని ఆలోచించే అవకాశం వాళ్ళకి లేదు. ఇంతకుముందు నేను కొంతమందిని అడిగి చూశాను పనిచేసే వాళ్ళని, అయ్యా ఈ పరిశ్రమ చాలా ప్రమాదకరమైంది కదా, మీకు రోగాలు వచ్చాయి, చనిపోతారు, విపరీతంగా బాధపడి చనిపోతారు, ఈ పరిశ్రమలో ఎందుకు పని చేస్తున్నారని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇవాళ బతకాలి కదా సార్ అన్నారు. ఆ బీదరికాన్ని, ఆ దైన్యతని ప్రభుత్వమే ఎక్స్ప్లాయిట్ చేస్తుంది, ప్రైవేట్ యాజమాన్యం కాదు. ప్రభుత్వమే దాన్ని కారణంగా తీసుకుని ఆ పరిశ్రమలను ప్రోత్సహించి ఈ ప్రజల్ని ఒక సమిధలుగా వాడేస్తుంది. సులభ వ్యాపారం అనే పేరుతో పరిశ్రమలు ఏం చేసినా, ఆగడాలు చేసినా వాడు వదిలిపెట్టి సామాన్య ప్రజలు, అయ్యా మా కాలుష్యం వస్తుంది, ఈ వాసన మేము భరించలేకపోతున్నామని అర్జీలు పెట్టి పట్టించుకొని అధికారులు, ప్రజలు విసిగి రోడ్డెక్కి ప్రదర్శనలు చేస్తుంటే వాళ్ళని కొట్టి వాళ్ళ మీద రకరకాల కేసులు పెట్టి